ఎన్టీఆర్ జిల్లాలో ఆంధ్ర ట్యాక్సీ అందుబాటులో రాబోతుంది. అయితే అసలు ఈ ఆంధ్ర ట్యాక్సీ ఏంటి, ఎప్పటి నుంచి అందుబాటులో రాబోతుంది ఏంటని తెలిపేందుకు మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ సార్ ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ ఆంధ్ర ట్యాక్సీ ఏంటి? ఆంధ్ర ట్యాక్సీ మెయిన్లీ ఎన్టీఆర్ జిల్లాలో లోకల్ టూరిజం, అలాగే అగ్రికల్చర్ డ్రోన్ సర్వీసు అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్, ఇవి మూడింటిని ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తే ఫెసిలిటీ. దీని ద్వారా బయట నుంచి వచ్చేవాళ్ళు టూరిజం ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటే ఈ ఆంధ్ర ట్యాక్సీ ద్వారా బుక్ చేసుకోవచ్చు. లోకల్ ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ఆంధ్ర ట్యాక్సీ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అలాగే ఫార్మర్స్ డ్రోన్ సర్వీస్ కావాలి, నాకు స్ప్రే చేయడానికి, యూరియా స్ప్రే చేయడానికి లేదా పెస్టిసైడ్ స్ప్రే చేయడానికి డ్రోన్ కావాలనుకుంటే దీని ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ యూనిఫైడ్ యాప్ ఫర్ ది ఎన్టీఆర్ డిస్టిక్. దీని మెయిన్లీ ప్రత్యేకతలో వస్తే దీంట్లో ఏమి హిడెన్ ఛార్జెస్ కానీ ప్లాట్ఫామ్ ఛార్జెస్ అలాగే ఉండవు. సర్వీస్ ఛార్జెస్ కట్ అవ్వవు. ఓన్లీ ఏదైతే ప్యాసింజర్ పే చేస్తారో అది డైరెక్ట్గా ట్యాక్సీ ఓనర్కి, ట్యాక్సీ డ్రైవర్కి వెళ్ళిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది అంటే టూరిజం ప్రమోషన్లో మన జిల్లాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. వచ్చే వాళ్ళకి ఒకటి రెండు ప్లేస్ తెలిస్తే వెళ్ళి చూస్తారు తప్పితే యాజ్ ఎ ప్యాకేజ్గా గైడెన్స్ లేదు వాళ్ళకి. ఆ గైడెన్స్ కోసం ఏం చేసాము, ఈ యాప్లో అన్ని ప్లేస్ని కలిసికట్టి ఒకరోజు అయితే ఏమేమి కవర్ చేయొచ్చు, రెండో రోజు అయితే ఏం చేయొచ్చు, మూడు రోజు ఉంటే ఏం చూడొచ్చు, నాలుగు రోజు ఉంటే ఏం చూడొచ్చు అని ఒక ప్యాకేజ్ లాగా చేసాము. ఆ ప్యాకేజ్ ధరలు కూడా ఏంటంటే ప్యాకేజ్ వన్స్ బుక్ చేసుకుంటారు కాబట్టి ఇండివిజువల్గా ఒక్కొక్కదానికి సపరేట్గా వెళ్ళి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రైస్ కూడా తగ్గుతుంది, ఒకేసారి వెళ్ళొస్తారు. దీంతోపాటు గైడ్ ఫెసిలిటీ కూడా ఇచ్చాం కాబట్టి వచ్చే వాళ్ళకి మంచి అనుభూతి ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ వాళ్ళకి అన్ని ప్లేసెస్ కవర్ చేసిన ఒక సంతృప్తి ఉంటుంది కాబట్టి సో ఇది ఒక ప్రత్యేకత దీంట్లో. దీని కాకుండా దీని సెక్యూరిటీ వరకు దీని స్టేట్ డేటా సెంటర్లో హోస్ట్ చేసాం కాబట్టి సెక్యూరిటీ వైజ్ ఏం ప్రాబ్లం లేదు. అన్ని ప్రాపర్గా సెక్యూరిటీ వెరిఫికేషన్ అన్ని చేసి ఉన్నాం కాబట్టి పబ్లిక్కి యూసేజ్కి ఇది ఈజీగా ఉంటుంది, యాక్సెసిబుల్గా ఉంటుంది, అఫోర్డబుల్గా ఉంటుంది. మెయిన్లీ టూరిజం సెక్టర్కి మంచి ఊరటనిస్తుందని ఈ యాప్ తీసుకోవచ్చు. సార్, ముఖ్యంగా మీరు ఆటో డ్రైవర్ల కష్టాలు అవన్నీ చూసిన తర్వాత దీన్ని డిజైన్ చేసినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఏదైనా సరే ఇలాంటి సక్సెస్ అవ్వాలంటే వినియోగదారులు ముఖ్యం. పబ్లిక్ దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, దీనివైపు ఎందుకు మొగ్గు చూపుతారు, దానికి మీ దగ్గర ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? పబ్లిక్కి ఎందుకు దీన్ని వాడుకోవాలంటే ఒకటి ప్రైజ్, దేర్ ఆర్ నో హిడెన్ ఛార్జెస్. రెండోది ఇక్కడ పెట్టే డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ గవర్నమెంట్ వెరిఫైడ్ ఉంటాయి. వాళ్ళకి ఎన్ని ఛానల్ ఉంది, ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, వాళ్ళ యాక్సిడెంట్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇటువంటి వెరిఫై చేసి దీంట్లో ఆన్బోర్డ్ చేస్తాము. వాళ్ళు కనుక బ్యాడ్ బ్యాక్గ్రౌండ్, ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగి ఉండదు లేదా ఎక్కువ చలాన్స్ ఉంటే వాళ్ళని ఆన్బోర్డ్ చేయము కూడా. మనకి ఎందుకంటే ఆర్టీఓ డేటా మన దగ్గర ఉంది, గవర్నమెంట్ డేటా, దాన్ని వెరిఫై చేసేనే దీన్ని అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి సో ఆ సేఫ్టీ వర్క్ అయితే మన దగ్గర ఉంటుంది అండ్ ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ట్యాక్సీ ఓనర్స్కి కూడా ఈ డబ్బులు కడుతున్నప్పుడు ఆ హిడెన్ ఛార్జెస్ కానీ అటువంటివి ఏమి ఉండవు కాబట్టి సో దిస్ ఈజ్ ద గవర్నమెంట్ ప్లాట్ఫామ్, అఫోర్డబుల్ అండ్ అఫ్కోర్స్ బెస్ట్ లోకల్ ఇది ఉంది కాబట్టి రీచ్ ఉంది కాబట్టి బాగుంటుంది అనుకుంటున్నాం. ముఖ్యంగా చాలామంది ఇది వృద్ధులు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అలాంటి వారికి కూడా దీంట్లో కొంత పూర్తిగా కూడా రాయితీ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా వచ్చినట్లు తెలుస్తుంది. దాని గురించి ఏమైనా డిస్కషన్ జరిగింది? ఒకసారి ఇదే మనం ఈ డిస్కషన్ టైంలో మీటింగ్ పెట్టినప్పుడు ట్యాక్సీ అలాగే ఆటో డ్రైవర్స్ వాళ్ళే చెప్పారు, సార్ మనం ఆల్రెడీ వీలైతే వృద్ధులకి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి మేము ఆల్రెడీ కొంతమంది ఫ్రీగానే చేస్తున్నాం, కొంతమంది తగ్గిస్తున్నాం, అది కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇనిషియల్గా ఇన్సిస్ట్ అయితే చేయలేము, ఇట్ ఈస్ ఏ వాలంటరీ సర్వీస్, వాలంటరీగా వాళ్ళు ఏదైతే చేస్తారో చేయని. ఓవర్ టైమ్ ఇఫ్ ఎవ్రీబడి కమ్ ఫార్వర్డ్, వాళ్ళు వచ్చేసారి ఇలా ఉంది, మీరు పర్లేదు మనకు బాగా జరుగుతుంది కాబట్టి దయచేసి కొంత తగ్గించండి వాళ్ళకి అంటే అది యాజ్ ఎ సిస్టమ్గా పెట్టేస్తాం. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు, ఎవరైతే ఇండివిజువల్ వాళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళు చేసుకోవచ్చు. సార్, ఫైనల్గా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు ఈ ఆంధ్ర ట్యాక్సీని ఆదరిస్తారనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఆదరిస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే దీని అడ్వాంటేజెస్ నాకు ఉన్నాయి. ప్లస్ ఇది లోకల్ యాప్ ప్లస్ గవర్నమెంట్ డ్రివెన్ యాప్ కాబట్టి ఇది బాగుంటే వాళ్ళు ఆచరిస్తారు అండ్ ముందుకు తీసుకెళ్తారు, విత్తే వాళ్ళు చెప్తారు. బాగలేదు, రోబోట్స్ లేదు, టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి, ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, బుక్ చేసినప్పుడు రావట్లేదంటే ఆటోమేటిక్గా దీన్ని ఎవరు వాడరు. సింపుల్, ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ దే విల్ యాక్సెప్ట్ ఇట్. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆంధ్ర ట్యాక్సీకి సంబంధించి ఒక పక్క ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏం చెప్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇది ఉంటుంది. ప్రజలు కూడా దీనికి మంచిగా ఆదరిస్తారంటూ కూడా అని చెప్తున్నటువంటి పరిస్థితి.